హలో ఎవ్రీవన్, ఈరోజైతే మామిడికాయ పాలకూర పప్పు ఇంకా శనగపప్పు కందిపప్పు అయితే కొంచెం వేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా మామిడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు ఒక మామిడికాయ, ఇంకా 2 నుంచి 3 ఆనియన్స్, ఒక 20 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, పాలకూర ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇవన్నీ అయితే కుక్కర్లో అయితే వేసుకుందాం. పప్పు కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి కట్ చేసుకున్నవన్నీ కుక్కర్లో వేసుకొని ఇంకా పాలకూర కూడా మంచిగా 2 నుంచి 3 సార్లు కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఇంకా 5 విజిల్లు రావాలి. 5 విజిల్లు వచ్చే వరకు పప్పు అయితే ఉడకనివ్వాలి. ఇంకా విజిల్ వచ్చేసినాయి. ఇంకా పప్పు అయితే తీసి ఇక మంచిగా ఉడికిపోయింది. ఇంకా పప్పు అనేది ఒకసారి రుబ్బుకోవాలి. మంచిగా రుబ్బుకున్న తర్వాత అయితే కారంగా పుల్లగా మామిడికాయ పప్పు అయితే బాగుంటుంది. ఇంకా మామిడికాయ సీజన్లో మామిడికాయ పప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా పోపు కోసం అయితే పోపు దినుసులు వేసుకొని ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా వేడి అన్నంలో, జొన్న రొట్టెలో, చపాతీలో తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. మన నా వీడియో ఎలా కనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మామిడికాయ అయితే ఇంకేమేమి వెరైటీ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను.